బ్యాక్గ్రౌండ్ నడిపించింది కడియం శ్రీహరి, చెప్పింది. పదే పదే మీరు కడియం శ్రీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? ఆయనే కదా, ఇద్దరు సేమ్ ఒక్కడే నియోజకవర్గం, ఆయన చేయకపోతే 100%. ఎక్కడ దాకా పోయిండండి, ఎక్కడ దాకా పోయిండు? ఎవరో ఒక మీడియా ఛానల్కి సంబంధించిన యాంకర్ని తీసుకొని, ఇగో నేను ఇప్పటివరకు ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇగో రాజయ్య ఎవరెవరితో మాట్లాడుతూ 10-15 పేర్లు ఇచ్చి మొత్తం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తీసుకురావాలని చెప్పేసి అంటే ఏమి ఎక్కడికి పోతుంది? మరి ఆయన ఎందుకు నన్ను టార్గెట్ చేయాలి? నేను ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? నేనే ఎవరితో మాట్లాడుతున్నాను, ఆయనతో నేను ఎందుకు మాట్లాడుతాను? రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒక ఫంక్షన్ అయింది, ఫంక్షన్ సంథింగ్ ఏదో తెలియదు, కేక్ కటింగ్ అయింది, అందరి పార్టీ అనే విషయాలు ఎందుకు? టిఫిన్ చేసే బర్త్డే అవుతుంది, బావలు ఉంటారు, బామ్మర్దులు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లంగా ఉంటారు, అన్ని వరుసలకు సంబంధించిన బర్త్డే అవుతుంది. బర్త్డే రాసుకోంగా పూసుకోంగా ఎక్కడ చూడలేదా? అదే గది ఒక పొలిటీషియన్కి చిన్నదానికి స్వీట్ తినిపిస్తాడు, ఇద్దరం కలిసి ఆడుకున్న ఆటను అదేమన్నా? ఇవన్నీ చిన్నవి మీరు అడగడం కూడా కరెక్ట్, మీ స్థాయి తగ్గించుకోవడం. దీస్ ఆర్ ఓల్డ్ థింగ్స్. ఏం కాదు, స్వీట్ తినిపించినప్పుడు నోటికి పెదవులకు చేయదగలకుండా ఎట్లా పెడతారు చెప్పండి? అది మామూలుగా ఎట్లా పెడతారు? అంటే మనం గెస్ట్కి తినిపించడానికి ఇది అంటుంది కదా, ఇటు పక్క పెడతాం చెయ్యి క్లియర్గా, ఇదైతే చేయికి బట్టలు కానుతుంది కదా, చేయి అట్లా పెట్టేది ఉంటే అక్కడ ఏముంటుంది దానికి? దాన్ని మార్పింగ్ చేసి కార్యక్రమం చేసి ఇట్లా పెట్టి బొకే ఇస్తాంటే చీరలు తగ్గుతుంటే పెట్టి తర్వాత మంట అవుతుంటే మంట దగ్గర చీర పడితే తీసేస్తే వేల మందిలో కార్యక్రమం జరిగేటప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, కడియం సరే మేపే కుక్కలు కొన్ని ఉన్నాయి, ఆ కుక్కల పని ఇదే. ఎక్కడ మార్ఫింగ్ చేయాలా, ఎక్కడ ఏ సైడ్ నుంచి ఫోటో చేయాలా, ఏ కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ జరిగినప్పుడు క్రాంతి ఒక డిప్యూటీ సీఎం, మళ్ళీ చెప్తున్నా 4 సార్లు ఎమ్మెల్యే, ప్రజానాయకుని ఇలాంటి చిల్లరి అడగడమే తప్పు. రిపీటెడ్గా మన ఒక 1000 సార్లు ఇంటర్వ్యూలో చెప్పిన, మళ్ళీ నువ్వు వాట్ ఇస్ ద ఇన్ఫరెన్స్? నువ్వు దీంతో ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి? ఈ స్వీట్ తినిపించేదానికి, కాలు తగిలిన దానికి, చేయి దానికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇట్లాంటి వద్దు, వద్దు. ఎందుకు వద్దు అంటున్నారంటే, బికాస్ ఇట్ హెస్ గాన్. ఇప్పుడు ఎక్కడో ఉన్నా నేను డిప్యూటీ సీఎమే కాకుండా బీఆర్ఎస్ పట్ల కానీ మిగతా వాటిలో ఉన్నాను, ఒక సామాజిక ఒక మాదిగోడిగా నేను ఇంత గొప్పగా మాట్లాడుతుంటే ఈ చిల్లర విషయాలు మాట్లాడితే ఏముంటుంది చెప్పు? దీంట్లో ఏం చెప్పబోతున్నావు సమాజానికి? మనం ఏం చెప్పబోతున్నాం చెప్పండి? రాజాని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు నువ్వేమన్నా? చెప్పు నా రాజాని ఇప్పుడు ఏం చేస్తాను? సమాజంలో నేనేందో నాకు తెలిసి నేను చెప్పాను కదా, అల్టిమేట్ ప్రజల తీర్పు. కడియం శ్రీహరి 4,000 7,000తో గెలిచిండు, రాజయ్య 12,000 33,000 58,000 మనం 37,000తో గెలిచాం. ఎవరు అవునన్నా కాదన్నా నేను చెప్తున్నా, ఒక్క నిమిషం. ఎవరు అవునన్నా కాదన్నా ప్రజల తీర్పే కదా అల్టిమేట్. రైట్. నేను చెప్తున్నా కదా, మీకు ఎవరు అవునన్నా కాదన్నా మీకు ప్రజలలో ఆదరణ ఉన్నది, మీకు గన్పూర్ ప్రజలలో ఆదరణ ఉన్నది. గన్పూర్ ప్రజలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొనియాడుతా ఉన్నారు. నేను ప్రజలే కాదు, తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ రాజన్న లెక్క 4 times నేను ముందే చెప్పిన. అవును, ఒకసారేమో దండోరలో, రెండవదేమో కాంగ్రెస్లో, మూడోది తెలంగాణ ఉద్యమకారుడిగా, నాలుగోది డిప్యూటీ సీఎంగా, హెల్త్ మినిస్టర్గా ఎవరు తిరిగినంత 7 నెలల్లో ఒక్కొక్క జిల్లాకు పిఎస్సీలతో కలిపి దాదాపు 7 నెలల్లో మొత్తం రాష్ట్రం మొత్తాన్ని ఎక్కువసార్లు తిరిగిన మినిస్టర్ కూడా నాకు పేరున్నది. నేను ఎందుకు ఆ ప్రశ్నలు అడిగినా అంటే, ఇప్పుడు మీరు పదవులు ఉన్నప్పుడే మీ పైన అటువంటివి జరిగినాయి, మీరు ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడే అటువంటివి జరిగినాయి. ప్రతిపక్షంలో ఉన్నారు, మీ ప్రత్యర్థి ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నాడో ఇలా అధికార పక్షంలో ఉన్నాడు, రానున్న రోజుల్లో మంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకెన్ని చూడబోతుంటాం మేము మీ పైన? ఆయన కాదుగా జేజమ్మలు దిగి రావాలి. ఆయన ఏమంట చేస్తే ఆయన జేజమ్మలు దిగి రావాలి. ఆయనే అన్నారు కదా మీరు. మళ్ళీ ఏం చేసినా కూడా సక్సెస్ అయింది నేను కదా, ఆడ కాదు కదా సక్సెస్ అయింది. అబండాలు వేయచ్చు, అభియోగాలు చేయొచ్చు. అది ఇప్పటివరకు నా మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఇప్పటివరకు ఒక నా మీద కంప్లైంట్ చేయలేదు. క్లీన్ చిట్. మరి ఇట్ ఇస్ ట్రూ కదా. నేను ఇప్పుడు నిలబడ్డప్పుడు రాస్తా కదా నా మీద ఈ ఎఫ్ఐఆర్ ఉన్నది లేదు కదా, అట్లాంటిది ఏం లేదు కదా. ఎవరైతే నువ్వు అన్న మహిళలు ఎవరైతే అనుకుంటున్నావో మీరు చెప్పదలుచుకున్నది, ఏ మహిళ ఈయన ప్రవర్తనకి ఇట్లాంటిది ఇట్లా చేసినందుకు అప్లికేషన్ రిటర్న్ ఇవ్వాలి కదా ఎవరుగా. మరి ఇక్కడ ఇవ్వలేదు కదా అట్లాంటిది. అంటే వాళ్ళందరూ కూడా ఆత్మీయతతోటి, నేను ప్రజానాయకుని కాబట్టి, మాస్ లీడర్షిప్ కాబట్టి ప్రజల్లో ఉంటాము. స్వీట్ తినిపించే కాడ కావచ్చు, బొకే ఇస్తే కూడా ఎంత దుర్మార్గం అంటే, బొకే ఇస్తే చేతులు తగిలితే ఇగో చేయి తగిలింది చూడ బాధ అనిపించింది అన్న. ఇవన్నీ సన్నివేశాలు తప్పకుండా నేను మనిషిని కాబట్టి బాధ 100% అవుతుంది. ఎందుకు కాదు? ఏ నాయకునికి బాధ కాదు? ఇవాళ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటాడు. ఇవాళ ఎవరి మీద తెల్లారి నిద్రపోతారు వాళ్ళు, నేను తిట్టని చూస్తే
వాళ్ళను తిట్లను కనుక చదువుకోగలిగేది ఉంటే వినగలిగినప్పుడు వాళ్ళకు కూడా నిద్ర పట్టదు కదా. ప్రజా జీవితంలో మనం ఎప్పుడైనా కూడా ఎదగాలనుకున్నప్పుడు వీటన్నిటికీ సిద్ధపడే ప్రజా జీవితంలోకి రావాలి. అదే నేను డాక్టర్గానో లేదా ఎమ్మెల్యేగానో 4 గోడల మధ్యలో ఉండి నా పేషెంట్లను చూసుకుంటూ ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన ఏమంటారు అర్జీదారులు ఎవరైనా ఉంటే అంటే ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు విన్నపాలు పట్టుకొస్తే చేసుకుంటుంటే ఇవి ఉండవు కదా. ఇప్పుడైతే ప్రజలలో ఉండాలనుకున్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే చెట్టుకు కాయలు బాగుంటే దెబ్బలు బాగా బస్.